రాక్షసులు రాక్షస కాండ సాగించినప్పుడు దేవుళ్లే దిగివచ్చి కాపాడారు. కానీ ఒకసారి మాత్రం ఏకంగా ప్రతి దేవుడి యొక్క మహిళా స్వరూపం కూడా యుద్ధంలో రాక్షసులను అంతం చేసేందుకు రంగంలోకి దిగారు. ఉదాహరణకు విష్ణువు వైష్ణవి రూపంలో, బ్రహ్మ బ్రాహ్మణి రూపంలో, ఇంద్రుడు ఇంద్రాణి రూపంలో వచ్చి రాక్షసులను అంతమొందించేందుకు సాయం చేశారు. ఈ క్రమంలోనే వినాయకి అనే దేవత కూడా వచ్చింది. మరి అసలు ఈ వినాయకి ఎవరు? వినాయకుడి యొక్క మహిళా స్వరూప శక్తి మీరు ఎప్పుడూ వినని కథని ఇప్పుడు చూద్దాం. అంధకుడు అనే రాక్షసుడు ఒకసారి నదిలో స్నానం చేస్తున్న పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. యావత్ విశ్వంలోనే ఇలాంటి సుందరిని చూడలేదు, ఎలాగైనా సరే తనదాన్ని చేసుకుని అనుభవించాలి అనుకుంటాడు. వెంటనే అంధకుడు పార్వతీదేవిని చెరపట్టేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని వెళ్ళి ఆ పరమశివుడికి చెబుతుంది, తనను ఓ అంధకుడు అనే రాక్షసుడు అసభ్యంగా తాకి చెరబట్టబోయాడు. ఇంతటి శక్తి స్వరూపిణి అయిన నేనే వాడిని ఏం చేయలేకపోయాను, మీరు వాడిని వధించాలని కోరింది. వెంటనే శివుడు ఆగ్రహంతో త్రిశూలం తీసుకుని వెళ్ళి ఒకే వేటుకు అంధకుడి తలను తెగ నరికాడు. కానీ అంధకుడు శివుడిని చూసినా అతని శక్తిని చూసినా భయపడలేదు. ఎందుకంటే అతనికి ఓ శక్తి ఉంది. అంధకుడి శరీరం నుంచి చిన్న రక్తపు చుక్క కారినా కూడా దాంట్లో నుంచి మరో అంధకుడు పుడతాడు. దీంతో అంధకుడు మళ్ళీ ప్రాణం తెచ్చుకోవడమే కాదు, ఒకరు ఇద్దరయ్యారు, ఇద్దరు నలుగురయ్యారు. ఆ అంధకుడి శక్తిని గ్రహించిన పార్వతీదేవి లోకంలో ఉన్న దేవుళ్ల మహిళా స్వరూపాలను ఆహ్వానించింది. స్త్రీ శక్తి అంటే ఏంటో ఈ రాక్షసుడికి చూపించాలని ఆమె కోరగానే విష్ణువు వైష్ణవిగా, బ్రహ్మ బ్రాహ్మణిలాగా, ఇంద్రుడు ఇంద్రాణిలాగా అందరూ వచ్చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో శివుడి వేటికి అంధకుడి నుంచి రక్తం కారుతున్న సమయంలో ఈ మహిళా శక్తి స్వరూపులైన దేవతలు రక్తం కింద పడకుండా తాగడం మొదలుపెట్టారు. ఎక్కడ చిందినా సరే ఆ రక్తాన్ని తాగటం మొదలుపెట్టారు. కొన్నిసార్లు రక్తం కింద పడినప్పుడు శివుడు తన త్రిశూలంతో చంపేవాడు. ఇక సరిగ్గా ఆ సమయంలోనే వినాయకి అనే స్త్రీమూర్తి కూడా వచ్చి పార్వతికి సాయం చేసింది. చివరకు అంధకుడు ఘోర చావు చచ్చాడు. అలా లోకాన్ని కాపాడారు స్త్రీమూర్తులు. అయితే ఈ రూపంలోకి దేవాది దేవతలు మారడానికి ఓ కారణముంది. స్త్రీ శక్తి భౌతిక శక్తికి ప్రతీక. అందుకే అంధకుడి సంహారంలో దేవతలుగా వచ్చారు. ఇక పురుషుడి శక్తిని కేవలం మానసిక శక్తిగానే పరిగణిస్తారు. ఈ పార్వతీదేవి ఆహ్వానంలో వినాయకి అనే స్వరూపిణి కూడా ఉంది. ఈమె మరెవరో కాదు, శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి యొక్క పరిచారిక. ఈమెనే మాలిని అని కూడా అంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాలిని అచ్చం వినాయకుడి మాదిరిగానే ఉంటుంది. అందుకే పార్వతీదేవి వినాయకి అని ప్రేమగా పిలుచుకునేవారు. వినాయకుడి పుట్టినప్పటి నుంచి కూడా వినాయకుడి చదువు నుంచి బాగోగల వరకు ఆమెను చూసుకునేవారు. ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివపార్వతులు వినాయకికి అమోఘమైన శక్తులు ఇచ్చారు. వాటిని కూడా పార్వతీదేవి ఆహ్వానించిన సమయంలో మాత్రం అంధకుడి సంహారం కోసమే వాడారనే కథ కూడా ఉంది. ఈ వినాయకి శక్తి గురించి వేరువేరు ఉపనిషత్తుల్లో కూడా ఉంది. అంతెందుకు, అలహాబాద్లో వినాయకుడి యొక్క స్త్రీ రూపం కనిపిస్తూ ఉంటుంది. దీనిని స్త్రీ అయింగిణి అని కూడా పిలుస్తుంటారు. కర్ణాటకలోని బ్రహ్మేశ్వరి ఆలయంలో కూడా వినాయకుడి స్త్రీ రూప విగ్రహం కనుల విందు చేస్తుంటుంది. అయితే వినాయకి గురించి కానీ ఆమె శక్తి గురించి కానీ విగ్రహాలు ఉన్నా కథలు లేకపోవడం కాస్త ఆశ్చర్యకర విషయమే. ఇది వినాయకి కథ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 18/9/2023 సోమవారం విశేషం. పైగా సోమవారం రావుకాలం 9 గంటలకు వస్తుంది. 10-20 నిమిషాలకు గణపతి చవితి గడియలు వస్తాయి. ఆ చవితి గడియలు వస్తాయి కాబట్టి చవితి ప్రారంభం అవుతుంది. ఆ చవితి ప్రారంభంలోనే స్వామికి ఎప్పుడైనా కానీ చవితి గడియలు వచ్చినప్పుడు రాత్రి లోపల ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. చంద్రోదయం లోపల. ఆ చంద్రోదయం వస్తే రాత్రి 9:50 చంద్రోదయం వస్తుంది. ఆ సమయం లోపల పూజలు చేసుకొని చంద్రుడి కనిపిస్తాడు. మనకు కనిపించినా కానీ చంద్రుడు కనిపిస్తాడు మనకు. అందుకని ఆ దోష పరిహారం కోసము మన గణపతి పండుగ చేసుకుంటాం. ఆ దానికోసమే మరుసటి రోజు 19వ తేదీ ఉంటుంది కానీ చవితి గడియల్లో ఉంటుంది. కానీ చవితి రాత్రి చంద్రోదయం సంబంధం లేదు కాబట్టి చంద్రుడు ఉంటేనే పండుగ చేసుకోవాల్సింది. చంద్రునికి గణపతికి సంబంధం కాబట్టి ఆ గణపతి పండుగ నిర్ణయించినారు. ఇంకా మెరవని మాత్రము ఈ యొక్క వినాయక స్వామి వారి యొక్క జన్మదినోత్సవం వినాయక సందర్భంగా మన కదిరిలో ఉండేటువంటి వినాయక భక్తజనులందరూ కూడా 2 రోజుల్లో ఏ రోజు మనం చేయాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు.
శాస్త్రం ప్రకారంగా మన దేవాలయంలో కది లక్ష్మణ మన దేవాలయంలో మన అనుబంధ దేవాలయం ఉన్నటువంటి మన శివాలయంలో అందరూ కూడా అర్చకులందరూ కూడా కలిసి శాస్త్రబద్ధంగా 18వ తేదీన అందరూ కూడా వినాయక చవితి మహోత్సవాన్ని దిగ్విజయంగా ప్రారంభించవలసిందిగా మేమందరూ కూడా కలిసి చర్చించి శాస్త్రపరంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మీ అందరికీ కూడా తెలుపుతూ ఉన్నాము. ఆ రోజున స్వామివారికి మీరందరూ కూడా నూతన ఉత్సాహంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వాలతో 10 మందిని అందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా చిన్నపిల్లలని యువకులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరితో కూడా వినాయకుడిని ప్రతిష్ఠింపజేసి ఆ రోజున వినాయక చవితి పంచాంగికంగా మనం 5 రోజులు స్వామివారికి చేసుకుంటున్నాము. ఆ యొక్క ఉత్సవాన్ని నిర్విఘ్నంగా ఉత్సాహంగా స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో వినాయక చవితి మహోత్సవాన్ని 18వ తేదీన నిర్వహించుకోవలసిందిగా మేము స్వామివారి తరపున నరసింహస్వామి ఆలయం తరపున కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ.